హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభా క్రియేషన్స్. ఈరోజు నా వీడియోలో రాగి రవ్వ దోశ చేస్తున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రాగి పిండి ఏ రూపంలో తీసుకున్నప్పటికీ సరైన పోషకాలు అంది శరీరానికి శక్తినిస్తుంది, ఎముకలకు మంచి స్ట్రెంగ్త్ వస్తుంది, హార్ట్కి కూడా చాలా మంచిది. బరువు తగ్గాలనుకునేవారు రాగి పిండితో చేసినటువంటి పదార్థాలు తీసుకుంటే చాలా మంచిది. ఇంకా ఇది షుగర్ సమస్యతో ఉన్నవారికి చాలా మంచిది. హెయిర్ లాస్ ఉన్నవాళ్ళు రాగి పిండితో చేసినటువంటి ఫుడ్ తీసుకున్నట్లయితే హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది. రాగి రవ్వ దోశకి 1 కప్పు రాగి పిండి తీసుకున్నానండి. 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, జీరా, అల్లం ఇవన్నీ కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఇప్పుడు రాగి పిండి, బొంబాయి రవ్వ, బియ్యం పిండి ఇవన్నీ వేసుకోవాలి. దాని తర్వాత జీలకర్ర, కర్రీ లీవ్స్, చాప్డ్ గ్రీన్ చిల్లీ, చాప్డ్ ఆనియన్స్, బాగా సన్నగా తరుక్కున్నటువంటి జింజర్, కొరియాండర్ లీవ్స్ ఇవన్నీ వేసేసుకోవాలి. తర్వాత అందులో ఒక 1/2 కప్పు పెరిగేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. రాగి పిండితోటి ఎప్పుడు రాగి జావ, రాగి సంగటే కాకుండా ఇలా కొత్త రకంగా రాగి రవ్వ దోశని ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. వాటర్ వేసి ఈ విధంగా పల్చగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 to 10 minutes పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని ఒక 2 drops ఆయిల్ వేసి ఆనియన్తో రుద్దుకోవాలి. పెనం బాగా కాగిన తర్వాత రవ్వ దోశ వేసుకోవాలండి. ఈ విధంగా బాగా వేడెక్కితే ఈ విధంగా వస్తుంది రవ్వ దోశ. తర్వాత ఘీ కానీ ఆయిల్ కానీ వేసుకొని రవ్వ దోశని చేసుకోవచ్చు. 2 sides చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఈ రాగి రవ్వ దోశ పల్లి చట్నీతో, టమాటా చట్నీతో, కొబ్బరి చట్నీతో చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.